దశాబ్దాల కాలంగా ఆస్తులకు సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించడంలో దస్తావేజ్ రైటర్ తాలూగా ప్రాముఖ్యత ఎంత ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్గా అందరికీ సుపరిచిత అయిన తమ స్థిరాస్తులను క్రయ విక్రయాల నేపథ్యంలో ప్రభుత్వానికి కక్షదారికి మధ్య అనుసంధానంగా వ్యవహరించే వారి బ్రతుకులు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. రాష్ట్రంలో లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్సు, వారితో పాటు డిటిపి ఆపరేటర్లు, మరోవైపు పరోక్షంగా ఆ కుటుంబాలు కూడాను ఉపాధి కోల్పోయే పరిస్థితి. కేవలం అర్హతే పరమానంగా చదువుతో పని లేకుండా రాతతో పాటు డాక్యుమెంటేషన్ అవగాహన వారి కుటుంబాలను పోషించేందుకు డాక్యుమెంట్ రైటర్కి ఎంతగానో దోహదపడుతుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం చుట్టూ కూడాను టీ అమ్ముకున్న దగ్గర నుండి జిరాక్స్ తీసుకున్నటువంటి వారందరూ కూడాను ఈ దస్తావేజులు తాలూగా దీని మీద బతుకే పరిస్థితి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు డాక్యుమెంట్ రైతులు బతుకులు రోడ్డును పడేశారన్న పరిణామం ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. గత 10 రోజులుగా వారు చేస్తున్నటువంటి ఈ ఆందోళన ఎక్కడ కూడా పరిణామాలు తీసుకోకుండా వారి సమస్యను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరుపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారికి బాసటగా నిలుస్తుంది. మరోవైపు చూస్తే కనుక దశాబ్దాల కాలంగా డాక్యుమెంట్ రైటర్గా అంటే కుటుంబాలను పోషించుకుంటూ వారికి ప్రత్యామ్నాయం కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం ఎటువంటి భరోసా ఇవ్వకుండా వారిని అర్ధాంతరంగా డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ మాత్రం వారి పట్టుకొట్టే పరిస్థితి. కుటుంబాలు రోడ్డు మీద పడినటువంటి ఈ పరిణామాన్ని ఎట్టి పరిస్థితులు కూడా కట్టడి చేయాలని కూడా కోరుతున్నారు. సుమారు 35 ఏళ్ల పాటు డాక్యుమెంట్ రైటర్గా వ్యవహరిస్తూ చాలామంది శిష్యగణం తయారు చేసిన ఒక సీనియర్ డాక్యుమెంట్ రైటర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక డాక్యుమెంటేషన్ ఈరోజు ప్రభుత్వానికి భూమి హక్కుదారులకి మధ్యన అనుసంధానంగా ఉన్నటువంటి మీరు చట్టబద్ధత కల్పించడంలో మీ డాక్యుమెంట్ రైటర్ కీలక పాత్ర పోస్తుంది. అటువంటి మీకు ఈరోజు ఎటువంటి కష్టం వచ్చింది? ఈ కష్టం నుండి కూటమి ప్రభుత్వం బయటపడే పరిస్థితి ఉందా, లేకపోతే కుటుంబాలన్నీ అన్నమో రామచంద అన్నటువంటి పరిణామాలు వస్తాయి? నేను 1987 సంవత్సరం నుంచి వృత్తి చేసుకుని బతుకుతున్నానండి. నాతో పాటు నా దగ్గర నేర్చుకున్న కొంతమంది కుర్రవాళ్ళు కూడా ఇవాళ ఇదే వృత్తిలో ఉన్నారండి. 2002 సంవత్సరం వరకు లైసెన్సింగ్ వ్యవస్థ ఉండేదండి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో లైసెన్స్ అవసరం లేదన్నారండి. సరే, అది వారి ఇష్టం. చాలామంది దస్తావేజులు చేసుకుని బ్రతుకుతున్నారు, ఇది బాగానే ఉందండి. కాకపోతే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదండి, ₹1 సహాయం కూడా లేదు. మేము ప్రజలకి సేవ చేసి ప్రజలిచ్చిన డబ్బులతో మా కుటుంబాలను పోషించుకుంటున్నామండి. ఈ రాష్ట్రంలో 1,00,000 మంది ఈ వృత్తిలో ఉన్నారండి, అంటే సంతకాలు పెట్టిన రైటర్లు. వీళ్ళ దిగువన డిటిపి ఆపరేటర్లు అయితేనేమి, సహాయకులు అయితేనేమి, ఇప్పుడిప్పుడే కొంతమంది ఆడపిల్లలు కూడా ఈ వృత్తిలోకి వచ్చి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారండి. మమ్మల్ని నమ్ముకొని చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు, పాన్ షాపుల వీళ్ళంతా సఖ్యతగా ఒక కుటుంబంగా బ్రతుకుతున్నామండి. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం మేము పొందట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మేము బ్రతుకుతున్నాం. కక్షదారులు చేసినటువంటి మీరు చేసిన సేవలకి ఇంతంటూ ఒక ఏదైనా పరిహారం ఉంటుందా, లేకపోతే ఒక డిమాండ్ ఏమైనా ఉంటుందా, లేదా ఔదార్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి మా సేవలకి నచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటామండి. ఒకప్పుడు లైసెన్స్ ఉండేటప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు ఉండేవి. లైసెన్స్ పోయాక ఇప్పుడు వచ్చే కక్షిదారు వాడు ఆనందాన్ని బట్టి మాకు ఎంత మా ఫీజు ఇస్తాడండి. ఇది కాక మేము రాత్రి 10 గంటలకు మా కక్షిదారు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా సలహా అడిగితే, న్యాయపరమైన సలహా అడిగితే మాకు తెలిసిన వరకు మేము చెప్తామండి దస్తావేజ్ సంబంధించి. ఇదే ఇప్పుడు ప్రభుత్వం ఆర్ఎస్కే ఏదో అంటున్నారు, అది కనుక పెడితే వాళ్ళు టైం బాండ్ అండి, తర్వాత చెప్పరండి. వాళ్ళు రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేసి, అయ్యా ఈ రాత్రి మేము అగ్రిమెంట్ చేసుకోకపోతే మా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంది, అమ్మేవాడు రేపు తెల్లవారు ఫ్లైట్కి వెళ్ళిపోతాడంటే, ఇంత వయసులో కూడా నిద్రలో నుంచి లెగ్స్ కూడా వాళ్ళకి మేము పనిచేస్తున్నామండి. దానికి వాళ్ళు మాకు ఎంతో కొంత ప్రతిఫలం ఇస్తున్నారు. ఇటువంటి మాకు మా కుటుంబాలని రోడ్డును పడేయకుండా మమ్మల్ని అందరినీ ఆదుకొని మా పని మాకు చేసుకునే అవకాశాన్ని, మా పనిలో దూరవద్దని రాష్ట్ర ప్రభుత్వం వారికి వినమ్రంగా వేడుకుంటున్నామండి. మేము భూముల క్రయ విక్రయాల్లో చట్టబద్ధత కల్పించడం డాక్యుమెంట్ రైటర్కు ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఆర్ఎస్ అయినా మీరు రాసినటువంటి ఆ డాక్యుమెంటేషన్ ఒక్కసారి చదివి చూడంతే సంతకం పెట్టినట్టు పరిస్థితి. అటువంటి కీలక పాత్ర పోషిస్తున్న మీకు వచ్చినటువంటి ఈ కష్టం కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే సమస్యలాగా వదిలేస్తారా? సమస్యలాగే వదిలేస్తుందనే మేము ఇప్పుడు 3 రోజులు బట్టి చేస్తున్నామండి. నా వరకు నేను జడ్జిగా డాక్యుమెంట్స్ రాశానండి, కొంతమంది మినిస్టర్ల డాక్యుమెంట్లు రాశానండి. అంటే వాళ్ళందరికీ నేను పెద్దవాడిని కాదు,
అక్కడ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే కరెక్ట్గా రాసుకుంటాడు, ఏదో ఆడికి ఇచ్చిన 150 ఇచ్చి రాయించుకుందాం, మన ఆస్తులకు భద్రత అనే ఉద్దేశం మీద మాతో రాయించుకుంటారండి. ఇప్పటికి కూడా మాతోనే రాయించుకుంటున్నారండి. ప్రజలకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మా మీద ప్రజలు ఎటువంటి కంప్లైంట్లు కూడా చేయలేదండి, మేమేదో ఎక్కువ డబ్బులు అడుగుతున్నామని. కానీ ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమనుకుందో, ఆర్ఎస్కే అని కొత్త విధానం ఏదో పెట్టి మా పొట్టలు కొడుతుందని మేము భయపడి ఆ 396 జీవో వెనక్కి తీసుకోమని కోరుతూ మేము ఈ ధర్నా చేస్తున్నామండి. చూస్తే కనుక ప్రస్తుతం కక్షదారులు తమ ఆస్తులకు సంబంధించినటువంటి న్యాయపరమైన ఆటంకాలు ఏవీ లేకుండా వైట్ పేపర్లా తమ డాక్యుమెంట్ని రూపొందిస్తారనే ఉద్దేశంతో వారి దగ్గర డాక్యుమెంట్ని చేయించుకుంటారు. వారు ఇచ్చినటువంటి ఔదార్యంగా ఇచ్చినటువంటి పరిహారమే తప్ప తామంటూ ఎటువంటి డిమాండ్లు చేసే పరిస్థితి లేదు. ఫీజు అన్నటువంటి పదం కూడా లేకుండా ఈరోజు కుటుంబాలను పోషించుకుంటున్న డాక్యుమెంట్ రైతులకు మాత్రం పెద్ద కష్టం వచ్చింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో వారికి ఎన్నుదండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకొచ్చింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం చెందినటువంటి ధర్మాన రామ్మనోహర్ నాయుడుతో ఉన్నారు. వారు ఈరోజు కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడాల్సిన దుస్థితి. ఈ దుస్థితి నుండి వారిని బాసటగా నిలవించేందుకు ఎటువంటి డిమాండ్లు కూటమి ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు? ప్రజలు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. అధికారాన్ని కట్టబెట్టారు. కట్టబెట్టినందుకు ఈ రోజున తిరిగి ఆ ప్రజలకి మంచి చెయ్యకపోగా వాళ్ళ పొట్ట కొడుతుంది. ఈ రోజున ప్రైవేటీకరణ మీరు గమనించండి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 2024 నుంచి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశారు. పోర్టులు ప్రైవేటీకరణ చేశారు. స్కూల్స్ ప్రైవేటీకరణ చేశారు. ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ల తాలూకా వృత్తిని కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద పడేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం. మీరు కూటమి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రోజున డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళ ధర్నా, వీళ్ళ ఆర్తనాదాలు వాళ్ళకి ఏమీ వినబడవు, కనబడవు. ఎందుకంటే వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. ఈ రోజున ఒక వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ఒక ప్రైవేట్ సంస్థకి లబ్ధి చేకూర్చడానికి ఇంతమంది డాక్యుమెంట్ రైటర్ల తాలూకా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. అందుకే ఈ రోజున డాక్యుమెంట్ రైటర్ల తాలూకా కష్టాలు తెలిసాక వాళ్ళకి మద్దతుగా ఈ రోజున వైసీపీ పార్టీ రాష్ట్రం అంతా నిలబడుతుంది. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం దిగొస్తుందా? వీరి కష్టాలను పరిణామాలు తీసుకుంటుందా? వీరి సమస్యను పట్టించుకుందా అనుకుంటున్నారా? ఈ తెలుగుదేశం ప్రభుత్వం దిగి రావాలన్నదే మా కోరిక. ఎందుకంటే వీళ్ళ కొడుతుంది సంపన్నుల పొట్ట కాదు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల, వీళ్ళు తీసుకొచ్చిన జీవో వల్ల, 396 జీవో వల్ల డాక్యుమెంట్ రైటర్ల తాలూకా కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. వాళ్ళ పొట్ట కొట్టడం సరికాదు. ఒక ప్రైవేట్ సంస్థకి మీరు లాభం చేకూర్చడానికి రాష్ట్రంలో ఇంతమంది డాక్యుమెంట్ రైటర్ల తాలూకా పొట్ట, వాళ్ళ జీవనోపాధిని కొట్టడం అనేది సరికాదు. వారు అనుకున్నటువంటి కొత్త పోకడలో వీళ్ళని కూడా పరిగణలో తీసుకున్నటువంటి ఒక కార్యాచరణ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకుంటున్నారా? వీళ్ళతో ఏ సంబంధం లేకుండా వారి పరంపరను వారు కొనసాగిస్తారు అనుకుంటున్నారు? వాళ్ళ పరంపరే కదండి. అసలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ రైటర్లని, రాష్ట్రంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల తాలూకా సంఘాన్ని పిలిచి కూర్చుంబెట్టి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళతో చర్చలు జరిపి అప్పుడు నిర్ణయం చెప్పాలి. అంతేగాని ఎవరికీ చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా, డాక్యుమెంట్ రైటర్ల సంఘాలతో చర్చలు జరపకుండా 396 జీవో తీసుకొచ్చి ఒక ప్రైవేట్ సంస్థకి లబ్ధి చేకూర్చి ఇంతమంది డాక్యుమెంట్ రైటర్ల తాలూకా పొట్ట కొట్టడం సరికాదు. ఈ రోజున రాష్ట్రంలో నేను అదే చెప్తున్నాను. అందుకే వైసీపీ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఈరోజు డాక్యుమెంట్ రైటర్ల తాలూకా సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా 396 జీవో వెనక్కి తీసుకునే వరకు
వైసీపీ పోరాటం కొనసాగిస్తుంది. ఈ డాక్యుమెంటేషను ప్రైవేటైజేషన్ చేస్తే ఇది ఒక ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. పాయింట్ 1. రెండోది, మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఏముంటుందండి? వీళ్ళకి స్వేచ్ఛ ఏముంటుంది? ఇంకా ప్రైవేట్ వాడు మోనోపోలీ అయిపోతాడు. ఇంక వీళ్ళు స్వేచ్ఛగా పనిచేయడానికి ఏముంటుంది? వీళ్ళంతా కూడా పేద కుటుంబాలు. ఒకసారి మీరు చూడండి, అందరూ కూడా జీవనోపాధి కొనసాగిస్తున్నారు. మరి వీళ్ళందరూ పొట్టకొట్టి మీరేం సాధిస్తారు? 10 మంది, ఒక 100 మంది పొట్టకొట్టే జీవోలు దేనికి? మీరు ఒక జీవో తీసుకొస్తే 10 మందికి ఉపయోగపడాలి. మీకు నమ్మి ఓటేసి మీకు అధికారం ఇచ్చినందుకు మీరు ఒక జీవో తీసుకొస్తే ఆ జీవో 100 మందికైనా ఉపయోగపడాలి. కానీ 100 మంది పొట్టకొట్టే జీవోలు దేనికండి చెప్పండి? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సుమారు 13 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 600 మంది డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరి జీవితాలు ఏం కావాలి? వీళ్ళకి దిక్కెవరు? అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో మేము ధర్నాకి దిగుతున్నాం. అన్నీ ప్రైవేటైజేషన్. వీళ్ళేంటంటే వీళ్ళ సొంత ప్రయోజనాలు, ప్రైవేట్ వాళ్ళ ప్రయోజనాలు తప్ప మరి వీళ్ళ తాలూకా ఆర్తనాదాలు కానీ వీళ్ళ తాలూకా సమస్యలు కానీ ఈ ప్రభుత్వానికి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టవు. అందుకే మేము ఈ పోరాటానికి నడుం బిగించాం. డాక్యుమెంట్ రైటర్లకి శ్రీకాకుళం జిల్లాలో మా మద్దతు ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు రాష్ట్రం అంతా ఉంటుంది. కనుక ప్రశ్న ఏదైతే డాక్యుమెంట్ రైటర్కి కక్షిదారుకున్నటువంటి దశాబ్దాల అనుభవాల సంబంధం మాత్రం ఈరోజు పూర్తిగా భూస్థాపితం చేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ఉద్దేశం మాత్రం ప్రైవేటీకరణ చేయడం. ఇప్పటి వరకు కేవలం కక్షిదారులు ఇచ్చినటువంటి ఆ కాస్త ఆదాయంతో కుటుంబాలను పోషించుకున్న వారికి మాత్రం ఈరోజు ఉద్యోగ భద్రత లేకపోగా ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి. ఒక ప్రైవేటీకరణ చేసేందుకు క్రమంలోనే డాక్యుమెంట్ రైటర్ల తాలూగా వ్యవస్థను పూర్తిగా భూస్థాపితం చేసే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మెడ ఉంచుతాం, వారికి బాసటగా నిలుస్తాం. లక్షలాది మంది రోడ్డును పడకుండా ఉండేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందా? వీరి సమస్యను పరిగణనలు తీసుకుంటారా? వారిని యథేచ్ఛగా డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగిస్తారా? వారితో పాటు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇతరత్ర డిటిపి ఆపరేటర్లు కావచ్చు, జిరాక్స్ సెంటర్లు కావచ్చు, చివరకు టీ షాపు యజమాని బతుకులు కూడా పోతున్నటువంటి ఈ ప్రక్రియకు కొత్తగా తీసుకొచ్చినట్టు ఒక జీవో 10 మందికి ఉపయోగపడాలి. కానీ 10 మంది పట్టుకొట్టే ఇటువంటి జీవోలు తెచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం తగిన బుద్ధి చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ డాక్యుమెంట్ రైతులకు అండగా ఉంటుందని భరోసిస్తున్నారు. మరి విషయంలో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందా లేకపోతే దుందుడుకు చర్యలో భాగంగానే ముందుకెళ్తుందా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం.